ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ హవా కొనసాగిస్తుంది. అదే విధంగా కడప జిల్లా ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినప్పటికీ ఇక్కడ గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి 7 అసెంబ్లీ, 1 పార్లమెంటు స్థానంలో సైతం తెలుగుదేశం పార్టీ 5 స్థానాల్లో విజయకేతనం ఎగరవేసేందుకు ముందుకు దూసుకెళ్తుండగా అటు 2 స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి మెజారిటీ కనిపిస్తూ వస్తుంది. దీంతోపాటు అటు కడప లోక్సభకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి ముందంజలోనే ఉన్నట్లు కూడా స్పష్టంగా కనిపిస్తూ వస్తుంది. ప్రధానంగా కడప జిల్లాకు సంబంధించి కడప నియోజకవర్గంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసినటువంటి మాధవిరెడ్డి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసినటువంటి ఎస్బి అమ్జద్ బాషా, షేక్ బేపారి అమ్జద్ బాషా ఇరువురు మధ్య పోటీ నడుస్తుంది. ఇప్పటి వరకు సుమారు 10 రౌండ్ల వరకు కౌంటింగ్ జరిగింది. ఈ కౌంటింగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తన హవా కొనసాగిస్తూనే వస్తుంది. 6,000 పైచులకు ఉన్నటువంటి మెజారిటీ మెల్లమెల్లగా తగ్గుతూ వస్తున్నప్పటికీ సుమారు 700-800 ఓట్ల మెజారిటీతో ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మైదుకూరుకు సంబంధించి మైదుకూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున శెట్టిపల్లి రఘురామరెడ్డి పోటీ చేయగా అటు తెలుగుదేశం పార్టీ తరపున పుట్ట సుధాకర్ యాదవ్ పోటీ చేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలో సైతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి స్పష్టమైనటువంటి మెజారిటీతో ముందు కొనసాగుతూ వస్తున్నారు. ఇప్పటికే సుమారు 11 రౌండ్లు పూర్తయినప్పటికీ 13,000కు పైగా మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పుట్ట సుధాకర్ యాదవ్ ముందంజలో కొనసాగుతూ వస్తున్నారు. అలాగే ప్రొద్దుటూరుకు సంబంధించి 12 రౌండ్లు పూర్తయ్యాయి. ఈ 12 రౌండ్లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నంద్యాల వరదరాజు రెడ్డి తన సమీప వైసీపీ అభ్యర్థి అయినటువంటి రాచమల్లి శివప్రసాద్ రెడ్డిపై తన పెత్తనం కొనసాగిస్తూనే వస్తున్నారు. ఇప్పటికే 16,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో ఆయన ముందంజలోనే ఉన్నట్లు తెలుస్తూ వస్తుంది. ప్రధానంగా ఈ ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ హవా కొనసాగిస్తూ వస్తున్న నేపథ్యంలోనే మధ్యలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అలాగే జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించి అక్కడ కూటమి తరపున మాజీ మంత్రి ఎన్డీఏ తరపున బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆదినారాయణ రెడ్డి, అలాగే వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మూల సుధీర్ రెడ్డి ఇరువురు మధ్య కూడా భారీగా పోటీ నడుస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ 24 సార్వత్రిక ఎన్నికలు సైతం అత్యంత పకడ్బందీగా జరిగాయి. అయినప్పటికీ ఇక్కడ కూడా కూటమికి సంబంధించినటువంటి బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి తన సత్తా కొనసాగిస్తూ తన హవాను కొనసాగిస్తూనే వస్తున్నారు. ఇప్పటికి కూడా 10,000 పైచులకు ఓట్లతోనే ఆయన కూడా సమీప ప్రత్యర్థి అయినటువంటి వైసీపీ అభ్యర్థి మూలె మల్లికార్జున రెడ్డిపై పైచేయి సాధించారు. దీంతో మూలె మల్లికార్జున రెడ్డి సైతం కడపలో ఉన్నటువంటి కౌంటింగ్ కేంద్రం నుంచి ఆయన కూడా ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. దీంతో పాటు పక్కనే ఉన్నటువంటి కమలాపురం నియోజకవర్గంలో చూస్తే అటు ముఖ్యమంత్రి మేనమామ అయినటువంటి పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, అలాగే మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి కుమారుడు, తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి పుత్తా చైతన్య రెడ్డి తన సమీప ప్రత్యర్థి పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిపై ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 10,000 పైచిలకు ఓట్లు ఆయన ఖాతాలోకి మెజారిటీతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ వస్తుంది. మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించి ఒక పులివెందులలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే సుమారు 25,000 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉండగా అటు బద్వేల్ నియోజకవర్గానికి సంబంధించి కూటమి అభ్యర్థి అయినటువంటి బొజ్జ రోషన్న పైన అతనికి సమీప ప్రత్యర్థి అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి దాసరి సుధా సుమారు 14,000 పైచిలకు ఓట్లతో బొజ్జ రోషన్నపై ముందంజలో ఉంది. మరోవైపు కడప పార్లమెంటుకు సంబంధించి ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అభ్యర్థిగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పిసిసి చీఫ్ షర్మిల వీరందరిపైన కూడా తనే పట్టు సాధిస్తూ వైఎస్ అవినాష్ రెడ్డి ఇప్పటికే 22,000 పైచులకు ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. మొత్తం మీద అయితే చూసుకుంటే కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి
7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 అసెంబ్లీ నియోజకవర్గాలపై తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో పట్టు సాధిస్తూ వస్తుందనే చెప్పొచ్చు.